ఇది బోగస్, ఇది లై. ఈ రకంగా అబద్ధాల పునాదుల మీద, మోసాల పునాదుల మీద, బూతుల పునాదుల మీద నోటికొచ్చిన అడ్డమైన భాష మాట్లాడుతూ, అడిగిన ప్రజలను తిడుతూ, అడిగిన ప్రతిపక్షాన్ని తిడుతూ, ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ దుర్యోగ పాలన కొనసాగిస్తూ, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టామంటే దొంగ లెక్కలు ప్రవేశపెట్టి వాళ్ళ మోసం గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము బట్టలు ఇస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. రేపు సెషన్ స్టార్ట్ అయిన తర్వాత తప్పనిసరిగా వీళ్ళను నగ్నంగా నిలబెడతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏమండి, థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది, సిగ్గుండాలా? 25,000 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నావు, ఏమైంది? జాబ్ క్యాలెండర్ అన్నావు, ఏమైంది? నిరుద్యోగులకు 4,000 రూపాయల వృత్తి ఇస్తా అన్నావు, ఏమైంది? నోటిఫికేషన్ గురించి నోటి మాట కూడా లేదు. ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారంటే, ఏమనంటే నేను ఫ్యూచర్ సిటీ 1,50,000 కోట్లు, లేకపోతే మూసీ నది 1,50,000 కోట్లు, చెట్ల మీద ఇస్తాను కొడతారా? ఎక్కడి డబ్బులు మీ దగ్గర? కాబట్టి మోసపూరితమైన బడ్జెట్ ఇది, ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ ఇది. ప్రజల ఫికర్ లేదు వీళ్లకు. జేబుల డబ్బులు ఎట్లా దాచుకోవాలా, ఎట్లా దండుకోవాలా, ఎట్లా దోపిడీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది. కాబట్టి ఈ బడ్జెట్ను తప్పనిసరిగా మేము తిరగొడతాం, వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ.